ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి 19వ తేదీ నుండి జనవరి నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితిలోనే ఉంది. కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, ధనస్సు రాశిలో బుధ గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలో కుజగ్రహం నీచ స్థితి, వక్రస్థితి. 3వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, 6వ స్థానంలో బుధ గ్రహం, 7వ స్థానంలో సూర్యగ్రహం, 8వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 9వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత మధ్యస్థమైన మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే రాశిలో యోగకారకుడైన కుజగ్రహం ఉన్నప్పటికీ అది నీచ స్థానం అయి ఉంటుంది. మరియు వక్రస్థితి కూడా పొంది ఉండడం వలన ఇది సాధారణమైన ఫలితాల కింద మారుతుంది. అలాగే రాశి మీద రవి దృష్టి, ఇవన్నీ చూడగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతుంటాయి. అయితే ఎలాగైనా సరే ఒక నిర్ణయం గట్టిగా తీసుకొని అనేక రకాలుగా ఆలోచన చేసుకున్నప్పటికీ కూడా దానిలో కొంత అనుకూలత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం గందరగోళ స్థితి ఉంటుంది. అయితే ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఆచరణ విధానం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా సాధారణంగా నడిపించుకుంటే బాగానే ఉంటుంది. అంత కొత్తగా వచ్చే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమీ ఉండవు. కానీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు, కొత్త ఆలోచనలు చేసేటప్పుడు మాత్రం కొంచెం చురుకుగా ఉండదు, జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పబడుతుంది. అలాగే ధన యోగాదులు కూడా సాధారణంగా బాగానే ఉంటాయి. అయితే డబ్బుకి ఇబ్బంది ఏమి ఉండదు, కొత్త సమస్యలు ఏమీ ఉండవు. రావాల్సిన ధనం వస్తుంటుంది, అలాగే మనం ఇవ్వాల్సిన చోట ఇస్తుంటాం. ఆర్థికపరమైన విధానాలన్నీ కూడా యథాప్రకారంగా జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఇబ్బందులేమీ ఉండవు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. సఖ్యత అనేది కొంతవరకు అనుకూలంగానే జరిగిపోతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు అవి సాధారణంగా ఉంటాయి. అందులో ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టడం, కొనడం, అమ్మడం అలాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. కొంతకాలం వరకు ఈ గృహ యోగం అంత అనుకూలంగా లేదని గుర్తుంచుకోవాలి. అలాగే సంతానపరమైన విషయాలన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా
అవన్నీ కూడా ఈ వారం అనుకూలపడే అవకాశం ఉన్నది. విద్యా విషయంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొంతకాలం దాకా ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ధనయోగాదులు కొత్తగా రుణాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు ఉండవు, కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య సరిపోయే విధానం బాగానే ఉంటుంది, అనుకూలత ఉంటుందని తెలుస్తోంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు ఇలాంటి విషయాల్లో పాలు పంచుకోవడం మాత్రం ఇది సరైన అనుకూలమైన సమయం కాదని కొంతకాలం వాయిదా వేసుకోవాలి. అష్టమంలో శని ఉండడం అనేది అష్టమ శని ప్రభావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్తగా ఎటువంటి డిపాజిట్లు కానీ పెట్టుబడులు కానీ చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా భూమి విషయంలో అసలు పనికిరాదు. అలాగే భాగ్యస్థితి అంటే భాగ్యంలో గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడులు ఉంటే, మనకు రావాల్సిన ధనం ఉంటే అవన్నీ కూడా అనుకూలపడతాయని అర్థమవుతుంది. జాగ్రత్తగా మనం అనుకూలపరచుకోవచ్చు. మన ధనాన్ని మనం రాబట్టుకునే అవకాశం బాగానే ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో కొంచెం సాదాసీదాగా ఉంటుంది, అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగని అద్భుతమైన విషయాలేమీ జరగవు, సాధారణంగా ఉంటుంది. పెద్దగా కష్టం లేకుండా జాగ్రత్తగా నడిపించుకుంటే సరిపోతుంది. అలాగే మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు కానీ అటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మనం పనిచేసిన స్థానంలో గుర్తింపు, గౌరవం బాగానే ఉంటుంది. అన్ని అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు అన్నీ మనకి అవసరమైనవి, లెక్కకు సరిపోయేవే ఉంటాయి. పెద్దగా వాటి వల్ల కూడా ఎక్కువగా అనుకోని ఖర్చులు ఏమీ ఉండవు. అంతా అనుకూలంగానే ఉంటుంది, కానీ వేగం తగ్గుతుంది. ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి గతంలో కంటే కొంత స్లోగానే ఉంటుందని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగానే నడిపించుకుంటే, ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాలు, దూరదేశాలు నుంచి మంచి శుభవార్తలు వింటారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. మన ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం మామూలు సాధారణమైన స్థితి ఉందని గుర్తుంచుకోవాలి. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.